సార్ ఇవాళ మంత్రి గారు చెప్పినటువంటి సమాధానం చూస్తే సార్ ఈ సభలో కూర్చున్నందుకు సిగ్గుపడతా ఉన్నా సార్. ఈ లెక్కలు చూసిన తర్వాత ఒక బలహీన వర్గాల సెక్షన్ నుంచి ఈ సభకు వచ్చినటువంటి నేను ఈ లెక్కలు చూసిన తర్వాత కొద్దిగా సిగ్గు అనిపిస్తుంది సార్ వాస్తవానికి. దాంతోపాటు ఇంకా ఇది నా సభనేనా, అసలు నా ప్రజలకు సంబంధించిన సభనేనా కాదా అనేటువంటిది అనిపిస్తూ ఉంది సార్. ఐ మీన్ గవర్నమెంట్ సార్. సార్ ఇక్కడ ఇప్పటిదాకా గౌరవ పెద్దలు బండా ప్రకాష్ గారు, ఆ తర్వాత మన్సూరాచారి గారు, ఎల్ఓపి గారు కూడా చాలా ఆవేదనతో కూడినటువంటి అంశం చెప్పారు సార్. ఈ 2 సంవత్సరాల్లో సార్, ఈ 2 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం చెప్పినటువంటి లెక్క అది కేవలం లెక్క కాదు సార్. దాంట్లో ఒక భయంకరమైన నిజం బయటపడ్డది సార్. ఇప్పుడు 2,02,298 మంది బీసీ పిల్లలకు స్కాలర్షిప్లు మేము ఇయ్యము, ఎగ్గబెడుతున్నామని చెప్పి ఈ ప్రశ్నలో సమాధానం సార్.